హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరొక గొప్ప బిజినెస్ ఐడియాతో మేము ముందుకు వచ్చేసాము. మీకు అన్నీ తెలియాలి, ఏదైనా మంచి తప్పొప్పులు తెలియాలి, ఏదైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఏ బిజినెస్ చేస్తే మంచిది, ఏది తక్కువలో వస్తుంది, మంచి ఆదాయాలు, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బిజినెస్లు ఏంటి అని చెప్పడానికి ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం అయితే చేస్తున్నాము. మరి ఒక విదేశం అయితే కాదు. ఇప్పుడు ఈ చెప్పే బిజినెస్లో ఏదన్నా ప్రోడక్ట్ మీకు తెలియకపోయినా కానీ, వీడియోలో అర్థం కాకపోయినా, మిషనరీ అట్లాంటివి ఎక్కడన్నా కొనాలి, ఎక్కడ కొనాలి అనుకున్నా కానీ మమ్మల్ని సంప్రదిస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది. మేమైతే మీకు చూసిస్తాము, ఇబ్బంది ఏమి ఉండదు. మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొనే మేము ఏదైనా కానీ వీడియో చేస్తాము. ఎక్కడ మిషనరీ దొరుకుతుంది ఏంటి అనేది మొత్తం కూడా మన దగ్గర ఉంటుంది. ఇబ్బంది అయితే పడవలసిన అవసరం లేదు. ఇక మనము వీడియోలోకి టోటల్గా వెళ్ళిపోతే, ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనం ఉన్న చోటు నుంచే, అంటే దూరం వెళ్ళేసి ఎక్కడో జాబ్ కోసము వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఆ జాబ్ కోసం వచ్చే శాలరీయే మనకి మన గ్రామంలోనే, మన విలేజ్లోనే కూడా చేసుకోవచ్చు. చిన్న బిజినెస్గా స్టార్ట్ చేసుకొని మంచి ఆదాయాలు అయితే పొందొచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనుకుంటే, వివరాల్లోకి వెళ్తే మినీ ప్రింటింగ్ అండ్ కస్టమర్ గిఫ్ట్ బిజినెస్ అనమాట. ఈ బిజినెస్ చాలా బాగుంటుంది. అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అవుతుంది. సంవత్సరం పొడవునా కూడా మంచి ఆదాయం అయితే వస్తుంది. ఇది ఇప్పుడు మీ గ్రామాల్లో కూడా బాగా పెరుగుతున్న బిజినెస్. చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి రోజు మంచి ఆదాయం అయితే పొందవచ్చు. ఎందుకు ఈ బిజినెస్ని మనం ఎంచుకోవాలి అనుకున్నట్లయితే, ప్రతిరోజు ఎవరికైనా బర్త్డే, మ్యారేజ్, ఫంక్షన్, స్కూల్స్ ఈవెంట్స్, పొలిటికల్ బ్యానర్లు, ఇవన్నీ ప్రతిరోజు మనకి ఎక్కడో దగ్గర అవసరం అవుతూనే ఉంటాయి. వీటికి సంబంధించి ప్రతిరోజు, ప్రతి సంవత్సరం మొత్తం కూడా మనకి ఆదాయం అయితే ఉంటూనే ఉంటుంది. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ముందుగా భయపడేది దేనికి అంటే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేక, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన లాభాలు వస్తాయా రావా అనేదానికి. ఈ బిజినెస్లో అయితే 100%గా చెప్పచ్చు, నష్టాలు వచ్చే సమస్య అయితే ఉండదు. మంచి బిజినెస్, సంవత్సరం పొడవునా కూడా ఏదో ఒక రకంగా మనకి వచ్చే సీజనల్తో సంబంధం లేకుండా, పొలిటికల్ బ్యానర్లు కావచ్చు, షాప్ ఓపెనింగ్ కావచ్చు, ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, టీషర్ట్ ప్రింటింగ్స్ కావచ్చు. టీషర్ట్ ప్రింటింగ్స్ అంటే మనకి టెంపుల్స్ ఉత్సవాలకు కానీ టీషర్ట్ల మీద మనకి ఉత్సవ కమిటీ వాళ్ళది వీళ్ళది పేర్లు, బొమ్మలు వేసుకుంటారు, దేవుళ్ళ ఫోటోలు. లేక ఇప్పుడు పొలిటికల్ బ్యానర్లు, పొలిటికల్ వాళ్ళు అయితే ఏదైనా రాజకీయ పార్టీల గురించి, వాళ్ళ గురించి కూడా ఈ టీషర్ట్ల మీద పంచుతూ ఉంటారు. మొబైల్ కవర్ల మీద మనకిష్టమైన వాళ్ళ ఫోటోలు, పేర్లు కూడా రాసుకుంటూ ఉంటారు. ఇక్కడ మగ్స్, కప్స్ మీద కూడా మనకిష్టమైన వాళ్ళ పేర్లు ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉందన్నమాట. ఇలాంటివి అవసరం పడుతూనే ఉంటాయి సంవత్సరం పొడవునా. అంటే ఇది సీజనల్ బిజినెస్ కాదు, సంవత్సరం మొత్తం మనకి పని ఉంటుందన్నమాట. ఒకే ఒక బిజినెస్ మనం దగ్గర పెట్టుకుంటే, ఫోటో ఫ్రేమ్స్, కప్స్ మీద ప్రింటింగ్ చేయొచ్చు, టీషర్ట్ల మీద ప్రింటింగ్ చేయొచ్చు. అలాగే ఫ్లెక్సీ డిజైనింగ్ అంటే మనకి ఇప్పుడు మనం గ్రామాల్లో ఎక్కడ ఫ్లెక్సీ డిజైనింగ్లు ఉండట్లేదు. ఒక టౌన్కి కానీ, సిటీకి కానీ వెళ్ళి మనకి ఏదైనా కావాలి అంటే, ఉత్సవాలు కానీ, ఏదైనా పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా ఫంక్షన్లు కానీ, పొలిటికల్ ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు మనం టౌన్కి వెళ్ళే బ్యానర్లు మనం చేర్చుకుంటూ ఉంటాం. అదే మన ఊర్లో, మన ప్లేస్లో కానీ మీరు కానీ చిన్న బిజినెస్గా స్టార్ట్ చేసిన ఆర్డర్స్ అన్నీ మీ దగ్గరికే వస్తాయి. ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి అనుకుంటే, ఒకటి మీరు మీ గ్రామంలో అందరికీ తెలిసేలాగా చెప్పుకోవచ్చు, అందరికీ కనపడుతుంది రోడ్డు పక్కన ఏదైనా షాప్లో తీసుకొని పెట్టినట్లయితే. ఇంకొకటి మనకి చేతిలోనే ఉంది, మనం రోజు రీల్స్ చూస్తుంటాం, ఇన్స్టాలో కానీ, వాట్సాప్లో కానీ, ఇక్కడ అన్నిట్లో, యూట్యూబ్లో కానీ. ఇదే మనం పబ్లిసిటీగా మార్చుకొని ఆ టయాన్ని, రీల్స్ చూసే టయాన్ని వృధా చేయకుండా ఈ మన బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటే, ఆల్రెడీ మీకు బయట నుంచి కూడా చాలామంది కస్టమర్, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా, మండలాల నుంచి కూడా మీ వర్క్ కానీ నీట్గా చేసినట్లయితే మంచి బిజినెస్ అయితే మీకు వచ్చేస్తుంది. స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటే, చిన్న స్థాయిలో అయితే కలర్ ప్రింటర్ ఒకటి, హీట్ ప్రెస్ మిషన్ ఒకటి, లామినేషన్ మిషన్ ఒకటి, మంచి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఒకటి, మొత్తం 50,000 రూపాయల్లో ఇదంతా కూడా అయిపోతుంది. ఇది 1.5 లక్ష దాకా కూడా పెట్టుకోవచ్చు. పెద్దగా పెట్టుకోవాలంటే, ఫ్లెక్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. చిన్నగా మొదలుపెట్టి పెద్ద బిజినెస్గా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ అంతా కూడా చిన్నగా స్టార్ట్ చేసుకొని మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఒక్కొక్కటిగా పెంచుకుంటూ మనము దాన్ని పెద్ద బిజినెస్గా చేసుకోవచ్చు.
నేను ముందుగా చెప్పాను కదా! ఈ బిజినెస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అని చెప్పేసి. ఎందుకు అనుకుంటుంటే, ప్రతి ఒక్కరికి పర్సనల్ గిఫ్ట్స్ ఏదో ఒక రకంగా కప్స్ మీద గానీ, ఫోన్ ఇప్పుడు సిటీలకెళ్ళి మనం ఫోటోస్, గిఫ్ట్‌లు ఇలా తీసుకుంటున్నాం. అదేదో మన దగ్గరే ఉందనుకోండి, ఇక్కడికే వస్తారు. సోషల్ మీడియా వల్ల గూడా మనం ఇది ప్రమోట్ చేసుకుంటే మంచి బిజినెస్ అయితే వస్తుంది. చిన్న పట్టణాల్లో కూడా మార్కెటింగ్ జరుగుతుంది. అంటే వీటి అవసరము లేనిదంటూ ఎక్కడా ఉండదు. అందుకని ఇది మనకి సంవత్సరం పొడవునా లాభ నష్టాలతో సంబంధం లేకుండా సీజనల్ వారీగా కాకుండా మంచి బిజినెస్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ బిజినెస్లో ఎందుకు మనం ఈ బిజినెస్ చేస్తే బెస్ట్ అనుకుంటే, ఈ బిజినెస్ పెద్ద పెద్ద ఈ మనం ఏదైనా ప్రోడక్ట్స్ ఇచ్చినట్లయితే ఎక్స్పైరీ డేట్ కానీ పాడైపోద్దేమో అనేసి భయాలు ఉంటాయి. కానీ ఈ బిజినెస్లో ఏది కూడా పాడైపోద్ది అనేది అనేది ఉండదు. మనము ప్రింటరు మిషనరీస్ కాబట్టి మనకి ఎటువంటి ఎక్స్పైర్ అయిపోద్దేమో, ఈ ప్రోడక్ట్ చెడిపోద్దేమో, తయారీ చేసేసామే, ప్యాకింగ్లో ఉందే, పాడైపోద్దేమో అని అయితే టెన్షన్ ఉండదు. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినా కానీ ఇలాంటి తలనొప్పులు ఉంటాయి, కానీ దీంట్లో అయితే ఆ బిజినెస్కి ఉండదు. ఇక మనం ఏదైనా వర్క్ చేస్తూనే కూడా మనం ఏదైనా ఒక ఇద్దరు వర్కర్స్ని పెట్టుకొని ఈ పని చేసేసుకోవచ్చు. మీకు ఏదైనా ల్యాప్టాప్లో ఏదైనా కంప్యూటర్లో వర్క్ ఉన్నా కానీ దానిపాటికి అది అవుతూ ఉంటుంది. ఈ వర్క్ చేసేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ మనం ఈ బిజినెస్లో మంచిగా ఎదగచ్చు. ఇప్పుడు మీరు ఖాళీ టయాన్ని వృధా చేసుకోకుండా ఇట్లాంటి బిజినెస్లో మంచిగా ఎదిగితే మీకు అసలు ఇప్పుడు వచ్చే కాలమంతా కూడా ఇట్లాంటి బిజినెస్లకే మంచి ఛాన్సెస్ ఉన్నాయనేసి చాలామంది నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. జనరల్గా మనం ఎలా ఆలోచిస్తామంటే, వాళ్ళు ఎవరన్నా ఒక బిజినెస్ చేస్తున్నారంటే అలాంటి బిజినెస్ మనం పెడదాము అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అది అంతా కూడా పాత ఆలోచనలు. పాత ఆలోచనలకి పక్కన పెట్టేయండి. మీరు ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారం కొత్తగా నేనేమన్నా చేస్తే బాగుంటుందా, ఎవరి దగ్గర లేనిది మన దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించే వారికైతే ఇట్లాంటి బిజినెస్లు 100%గా సక్సెస్ఫుల్గా ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు మనము ఎవరన్నా ఒక వాటర్ ప్లాంట్ పెట్టారనో, ఇంకోటి ఏదైనా ఫ్రూట్ బిజినెస్ పెట్టారనో అట్లా చూసుకొని వాళ్ళలాగే మనం వాళ్ళకి పోటీకి పెట్టి రూపాయిని అర్ధ రూపాయి బిజినెస్గా చేసుకునే కంటే ఇలాంటివి కొత్త బిజినెస్ ఐడియాస్తో మీరు ఉన్న అతి కొద్దిగా పెట్టుబడినే, ఏంటంటే మనకి జాబ్స్ రాలేదు, చదివాము అని చెప్పేసి విసిగిపోయి టైం అంతా వేస్ట్ చేస్తూ ఉండకుండా ఈ బిజినెస్ని అందరూ చేసుకోవచ్చు. లేడీస్ అయినా కానీ ఇంట్లో ఉండి కూడా ఈ బిజినెస్ని చేసుకోవచ్చు అనమాట. ఇంటి దగ్గరే మనం ఒక షాప్ తీసుకొని మన ఇంటి దగ్గరలోనే మనం చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నిరుద్యోగులు అనేది ఇప్పుడు మన దేశంలో జాబ్స్ రావాలి చదివిన వాళ్ళందరికీ అనేది చాలా కష్టమైన పని. నేను బీటెక్ చేశాను, నేను డిగ్రీ చేశాను, నాకు జాబ్ రాలేదని చెప్పేసి డిస్కరేజ్ అవ్వకుండా ఇట్లాంటి ట్రెండింగ్ బిజినెస్ అయితే మీ చదువుకి పాటు మీ చదువుకి వాల్యూస్ కూడా ఉంటాయన్నమాట. మీరు సిస్టమ్ వర్క్ చేసుకుంటూ ఒక ఫ్లెక్స్ ప్రింటింగ్ డిజైన్ కావచ్చు, ఒక ఫోటో డిజైన్ కావచ్చు, ఇదంతా ఒక లామినేషన్ కావచ్చు, ఇంకా మీకు కంప్యూటర్లో ఇంకా వస్తే ఇంకా గవర్నమెంట్ అప్లికేషన్స్ కానివ్వండి, ఈ స్టడీకి సంబంధించిన అప్లికేషన్స్ కానివ్వండి, ఈ మనీ ట్రాన్స్ఫర్లు కానివ్వండి, ఇలాంటివి కూడా మనం కొత్తగా ఆలోచించి పెట్టుకోవచ్చు అనమాట. వీటి నుంచి కూడా మనకి ఎంతో కొంత ఆదాయం ప్రతిరోజు వీటితో పాటు ఇది కూడా అడిషనల్గా అందుతూ ఉంటుంది. దీనికి కావాల్సిందల్లా ఒక షాపే కాబట్టి అన్నీ 10 రకాలు పెట్టుకున్నా అదే షాప్లో పెట్టుకుంటాం, 20 రకాలు పెట్టినా అదే షాప్లో పెట్టుకుంటాం. ఆన్లైన్ అప్లికేషన్స్, కరెంట్ బిల్స్, ఫోన్ బిల్స్, ఇలాంటివి రీఛార్జెస్ ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీకున్న దగ్గరున్న సిస్టంలో నుంచి చేస్తారు కాబట్టి ఒకే సిస్టమ్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. మీ మొబైల్ నుంచి చేసుకోవచ్చు. మీరు చదువుని ఇలా ఉపయోగించినట్లయితే మీ చదువు రెండింటిగా ఉపయోగపడినట్టు అవుతుంది. ఎవరి కిందకో మీరు వర్క్కి పోయి ఏదో ఒక 30,000 40,000 శాలరీ కంటే కూడా మీ ఊరు నుంచే మీకే ఆ అమౌంట్ ఏదో మీకు అందుతుంది. బిజినెస్ బాగా మీరు చేస్తున్నట్లయితే ఇంకా లక్షల్లో కూడా వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రెండింగ్ వీడియో గురించి చూశారు కదా. ఇదంతా కూడా మీకు ఒక అవగాహన కోసమే చెబుతున్నాం. ఇలా చేస్తే బాగుంటుందని మాత్రమే చెబుతున్నాం. తప్పుగా అయితే ఎవరూ అర్థం చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఈ రోజుల్లో బిజినెస్ జాబ్ కంటే కూడా 100% బెటర్ అని చాలామంది నిపుణులు సలహాలు ఇస్తున్నారు. మనం అందరం కూడా మనకు తగిన మన బిజినెస్ని సెలెక్ట్ చేసుకొని బిజినెస్లో ఖాళీ టయాన్ని వృధా చేయకుండా మనము జాబ్స్ కోసం ట్రయల్ చేసుకుంటూ ఉండకుండా టయాన్ని వృధా చేసుకుని ఏజ్ని పాడు చేసుకోకుండా ఉంటే ఒక మంచి బిజినెస్ మ్యాన్స్ మన దేశంలో కూడా తయారవుతారని చెప్పేసి ప్రతి ఒక్కటి బిజినెస్ కిందకే తీసుకోవాలి అని చెప్పేసి మేము మీకు అవగాహన కోసమే ఇదంతా తెలియజేస్తున్నాం. దీని గురించి ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు మిషనరీ వీటి గురించి మాకు కామెంట్
చేసినట్లయితే మేము ఆ హెల్ప్ కూడా చేస్తాము. హెల్ప్ కిందే చేస్తాము, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఎప్పుడైనా రిసీవ్ చేసుకుంటాము. మన ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నలుగురికి మన వీడియో వెళ్తే వాళ్ళు ఎవరన్నా దీనికి అవసరమైతే చేసుకోగలిగిన వాళ్ళకి ఉపయోగపడుతుందని మా నమ్మకం.